హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 135 ఎపిసోడ్. హాకీ స్టిక్స్, చైన్స్, రాడ్స్ తిప్పుతూ తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళు. ఏరా అబ్బాయిలు, రౌడీ చందాలు ఏమైనా కావాలా అని వంకరగా అడిగాడు జై. కాస్త దూరంలో కారులోనే కూర్చొని చూస్తున్నాడు. రే, జోకులు వేస్తున్నాడురా వీడు అంటూ పళ్ళెకిలిస్తూ నవ్వాడు లీడర్. వాడి నవ్వులో శృతి కలిపారు మిగిలిన వాళ్ళు కూడా. అబ్బో, నేను కూడా జోక్స్ వేస్తా అని మీరు నవ్వే వరకు నాకు తెలియదురా. అవును రోయ్, మీ వాటాలు చూస్తుంటే వలస పక్షుల్లా ఉన్నారు. ఏ ప్రాంతం వాళ్ళు మీరు అని కళ్ళు ఎగరేశాడు జై. ఓ, మేమెవరో చెప్తే ప్యాంటు తడుపుకొని పారిపోతావా అని రఫ్గా పెరిగిన బియర్డ్ని బరుక్కుంటూ బలుపు చూపించాడు ఒకడు. నీకు మదం ఎక్కువ అనుకుంటారా, దాన్నే కార్పిస్తా రా అంటూ రౌద్ర వదనంతో అన్నాడు జై. రే, వాడిని బంతాట ఆడుకోండ్రా, మన చిన్నబాబుని కోమాలోకి పంపించిన వాడి చావు వార్త వినాలని మన బాస్ చెప్పారు కదా, వేసేయండి అంటూ హుంకరించాడు లీడర్. చిన్నబాబుని కొట్టానా, ఎవడా సోదినా కొడుకు అని బుర్రని చించుతుండగా సడన్గా స్ట్రైక్ అయింది రెస్టారెంట్లో బెండ్ తీసిన ఇన్సిడెంట్. బెంగళూరు నుంచి నన్ను వెతుక్కుంటూ వచ్చారా ఈ పందుల గుంపు, నమ్మేలా లేదే అనుకొని తన మీదకి రాడ్ ఎత్తిన వాడి చేయి పట్టుకుని వెళ్తిప్పి, ఏంటి బుర్ర బద్దలు కొట్టేద్దామనే సోదిగా అంటూనే పక్కటెముకలు నుజ్జయ్యేలా బాక్సింగ్ కిక్ ఇచ్చాడు జై. వాడు అలా ఒరిగిపోతుంటే చేతులతో ఎత్తి వెనక ఉన్న వాళ్ళ మీదకి విసిరాడు. కారులో కూర్చుని అలాగే చూస్తూ ఈ రాతోడు మనుషుల్ని చూసి భయపడకుండా ఉండటమే గ్రేట్ అనుకుంటే వాళ్ళని ఎదుర్కొంటున్నాడు, దమ్మున్నవాడే అనుకున్నాడు. గుంపుగా వచ్చి మీద పడ్డారు. కింద పడిన రాడ్ అందుకొని, నా కొడకల్లారా, ఈ జై మీద జోక్స్ వేస్తారా అంటూ ఎక్కడ తగులుతుందో కూడా చూడకుండా ఊపిరి తీసుకోనివ్వకుండా కసి తీరా ఉతికేస్తుంటే వాళ్ళు పెట్టే ఆర్తనాదాలు ఆ నిశీతి సమయంలో మిన్నంటాయి. రారా చూద్దువుగాని అని రాక్షసుడ మాదిరి రంకెవేసి లీడర్ని పంచింగ్ బ్యాక్ ఇస్తారే కిక్స్ అలా ఇచ్చాడు జై. వాడి నవనాడులు కృంగిపోయి అన్ని హోల్స్ నుండి కార్చేశాడు. తల భుజం మీద వేసి పెళ్ళును విడిచి కింద పడేశాడు. ఒకడు రాడ్డు పట్టుకుని ఊపుతూనే వెనక్కి అడుగులు వేస్తున్నాడు. ఏరా, సర్కస్లో బఫూన్ వేషం వేసేవాడిలా ఎదవ డాన్సులు దొబ్బుతున్నావు, నీ అయ్యా అంటూ పైకి జంప్ చేసి గుండెల మీద తన్నాడు. వాడు అమాంతం కింద పడి రోడ్డుకి స్టిక్కర్ అయిపోయాడు. రాడ్డు కూడా పట్టుకోవటం రాని సన్నాసిగాడికి నీకెందుకురా రౌడీయిజం అంటూ ముక్కు మూతి పచ్చడయ్యేలా పంచులు ఇచ్చాడు. వాడి పళ్ళన్నీ ఊడిపోయి రక్తం చిమ్మింది. కిందపడి దొర్లుతున్న వాళ్ళని చూసి రాష్ట్రాలు దాటి వచ్చారంటే నా మీద ఎంత పగ పెంచుకున్నారో వీళ్ళు, మీ బాస్ ఎవర్రా అంటూ షూకాల్తో తన్నాడు జై. జై చంపేస్తాడనే భయంతో రాతోడు అంటూ కష్టంగా చెప్పాడు. నేను కొట్టినవాడి బాబా అని వియడ్గా లుక్తో అడిగాడు. కాదు, బావ అవుతాడు అని చెప్పగానే జుట్టు పట్టుకుని రోడ్డుకేసి మోదాడు. గుమ్మడికాయలా పగిలింది వాడి తల అంటూ తల తిప్పి క్రోధం నిండిన కళ్ళతో జైని చూస్తూనే కారు స్టార్ట్ చేసుకుని వెనక్కి వెళ్ళి రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు రాతోడు. కారు వెళ్ళటం చూసిన జై, బ్లడీ బగ్గర్, పిరికి వెధవలా పారిపోతున్నారా, నువ్వెంత దూరం వెళ్ళినా నా నుండి తప్పించుకోలేవు కోపంగా అనుకుంటూ రాడ్డు తీసుకుని మెదిలేవాడినల్లా ఒక్కో షాటు పీకి అందరినీ హెల్కి హాయ్ చెప్పించి వదిలాడు. అటు బతకలేరు, ఇటు చావలేరు, అలా ఉండాల్సిందే ఊపిరిపోయే వరకు. అప్పుడు కార్ డోర్ తీసుకుని ఎక్కి హౌ ఈజ్ ఇట్ అని నవ్వాడు జై. గబుక్కును హగ్ చేసుకుని పెదవుల మీద డీప్ కిస్ ఇచ్చి సూపర్ అని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది మిథున. చుట్టూ చేతులు వేసి వాటేసుకుని, ఈ అడ్వెంచర్ గురించి మీ మామగారు చెవిలో ఊదకే, సెక్యూరిటీని తీసుకువెళ్ళలేదని కుంకుళ రసంతో తలంటేస్తారే బాబు అని భయం నటించాడు జై. పక్కున నవ్వింది మిథున. అంటూ అమాయకంగా మొహం పెట్టాడు. అలాంటి సువర్ణావకాశాన్ని నేనెందుకు వదులుకుంటా చెప్పు, ఇంకో 4 యాడ్ చేసి దెబుతా. భలే దొరికావు జై అని అల్లరి చేసింది. చుప్పనాతి శూర్పణకవే నువ్వు, నేను పాపం కదా అంటూ తిణికాడు. కారు స్టార్ట్ చేస్తూ, శూర్పణక నేను కజిన్ సిస్టర్స్ అని నీకు తెలీదా అంటూ నవ్వింది. నీ అమ్మమ్మ దొంగ మొహందానా, నాతో మాట్లాడకు అంటూ మూతి బిగించి పక్కకు తిరిగాడు. ఉగ్ర నరసింహుడిలా అంతమందిని ఉతికింది ఈ మనిషేనా అనేంత క్యూట్గా ఉన్న జైన్ చూసి నీలో చాలా వేరియేషన్స్ ఉన్నాయనుకుని కారు స్పీడ్ పెంచింది మిథున. సైలెంట్గా కళ్ళు మూసుకొని తన ఆలోచనలో తను మునిగిపోయాడు జై. రాతోడు పంపించిన వీడియోని చూస్తున్న మైత్రికి చల్లని ఏసీలో కూడా ముచ్చెమటలు పట్టాయి. చేత్తో చెమటను తుడుచుకుంటూ, జై, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా, ఇప్పుడు మరీ నచ్చేస్తున్నావురా, ఐ లవ్ యూ ఎవ్రీథింగ్ అంటూ ఊరిపోతూనే నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని ఫోన్కే ముద్దులిచ్చేసింది. దీనికి చిప్పుగాని దొబ్బేసిందా ఏంటి, ఒక్క నొక్కు నొక్కితే కోడిలా కీక్కమంటే అనుకోకుండానే పైత్యం వెళ్ళబోస్తుంది. ఇంటికి రీచ్ అయ్యి కార్ పార్క్ చేసి, జై ఏంటి మౌనం అని అడుగుతూ డోర్ తీసుకుని దిగింది మిథున.
వాళ్ళు వచ్చేసరికి టెర్రస్ మీద నుంచే చూపులే చురకత్తులను చేసి జై మీద దాడి చేస్తున్నాడు సాతాన్. నథింగ్, పద లేట్ అయింది అని మిథున భుజం చుట్టూ చేతిని వేసి తీసుకెళ్తున్నాడు జై. హ్యాండ్ గన్లా మడిచి ఫింగర్తో షూట్ చేశాడు సాతాన్. వెళ్లేవాడల్లా అడుగు ఆపి లెఫ్ట్ హ్యాండ్తో మెడ రుద్దుకుంటూ గబుక్కున వెనక్కి తిరిగి చూశాడు. అంతా నిశ్శబ్దంగా ఉన్నా ఏదో నెగిటివ్ వైబ్రేషన్ చుట్టుముట్టినట్టు ఫీలింగ్ కలిగింది. ఏంటి ఆగిపోయావు అంది మిథున. ఏం లేదు పద అని డోర్ లాక్ తీసి లోపలికి వెళ్లారు. లోపలికి రాగానే చేతులు చాపింది ఎత్తుకోమని మిథున. గారాలు ఎక్కువైపోయాయే నీకు అంటూ డాల్ని లేపినట్లు లేపి సందిట్లో వేసుకున్నాడు. మెడ చుట్టూ చేతులు మాలలా వేసి కాళ్ళు ఆడించింది అల్లరిగా. ముందుకు వంగి పెదవుల మీద పెక్కిచ్చి రెచ్చగొట్టక పిల్ల, అసలే అల్పప్రాణివి, పైగా పేషెంట్వి అంటూ కవ్వించాడు జై. నేనేమీ సెన్సిటివ్ కాదు, చూసుకుందామా ఎవరు బలవంతులో అని మూర ఎగరేసింది. ఓ చూసుకుందాం పద అయితే అని రూముకి తీసుకెళ్లి బెడ్ మీద దింపాడు జై. పప్పీలా దొర్లుతుంటే షర్ట్ తీస్తూ వేషాలు వేయకే రాక్షసి, పెయిన్ వస్తుంది అంటూ కసురుకున్నాడు. నువ్వు నన్ను మరీ పేషెంట్లా ట్రీట్ చేస్తున్నావు జై, ఐ హర్ట్ అని దుపట్టా తీసి మొహం మీదకు విసిరింది. అది పట్టుకొని నీలిగింది చాలు గాని వెళ్ళి డ్రెస్ చేసుకోను. ఏం చేస్తావు, నువ్వు చెప్తే నేను వినాలా అని గీరగా అంది. బాగా టెంటెములుగా ఉందేంటే నీకు, నోరు బాగా వాడి ఎక్కువైంది అంటూ నడుం మీద చేతులు పెట్టి సీరియస్గా అడిగాడు. ఎస్ సో వాట్ అని నిర్లక్ష్యంగా ప్రదర్శించి పైన ఉన్న డ్రెస్ కూడా తీసి విసిరింది. అవ్వా అవ్వా నీకు సిగ్గు బొగ్గు లేదేంటే అని గబుక్కున దగ్గరికి వెళ్ళి బ్లాంకెట్ మీదకి లాగాడు. దాన్ని నెట్టేసి రా చూసుకుందాం నీ పెతాపమో నా పెతాపమో అంటూ రెచ్చగొట్టింది. ఒసేయ్ నీ జిమ్మడా, నువ్వున్న సిచ్యువేషన్ ఏంటి, డ్యాన్స్లేంటి, డెవిల్ పిల్ల. బుడుంగుని జై లోపల నుండి బయటకు వచ్చి ఓయ్ నువ్వు అరవకు, బేబీ ఆటలు బాగున్నాయి అని మెల్లగా బెడ్ మీదకు చేరుతున్న సోల్గాడి పెడరెక్కలు పట్టుకుని గుంజాడు. ఇంత చొప్పునాతివే అసలు, నాకు బేబీ కావాలి అంటూ చిందేశాడు. నోరు మూసుకొని దొబ్బై అని కసురుకొని మిదిన పక్కకు చేరి ఏంటే అల్లరి అని ఇంటెన్స్డ్ వాయిస్తో అడిగాడు జై. భుజం మీద నుండి తొంగి చూస్తూ బేబీ నీ ప్రెజెన్స్ కోరుకుంటుంది ఫ్రెండ్ అంటూ ఆశగా లొట్టలేశాడు. నాకంటే నీకు ఆత్రం ఎక్కువైందనుకుంటా, నిన్ను పొమ్మన్నానా? నేనెక్కడికి పోతాను, నీలోనే ఉంటాను కదా, ఓ కుళ్ళుకోకు, బేబీ కావాలి ఊహూ అంటూ తినికాడు సోల్గాడు. నాకు శత్రువులు ఎక్కడో లేరు, పెళ్ళాం రూపంలో ఇన్నర్ లోపంలోనే తగలడ్డారు అని. ఏయ్ నువ్వు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో అని కసిరాడు జై. నేను పోను, నాకు బద్ధకంగా ఉంది, చేతులు మెలితిప్పుతూ ఒళ్ళు విరిచింది. ఇన్నర్వేర్ నుండి ఎదపొంగులు బయటికి చొచ్చుకురావటం చూసి గుటకలు మింగాడు జై. కింద పెదవిని కైపుగా కొరికి కవ్విస్తూ ఏంటి జై అలా చూస్తున్నావు అని అమాయకంగా అడిగింది. కుర్రాడు కోసాలు కదిలిపోయాయి, ఇంకేం మాట్లాడతాడు అని పక్కున నవ్వాడు సోల్గాడు. ఉఫ్ అంటూ లాంగ్ బ్రీత్ తీసుకుని ఎందుకే ఇలా కాల్చుకు తింటున్నావు నన్ను అంటూ ఏడుపు మొహం పెట్టాడు. ప్రేమ పంచరా మగడా అంటే అలా బేలచూపులు చూస్తావేంట్రా అని నవ్వింది. ఏంటే రా అంటున్నావు, నోటి మీద చేతులు పెట్టుకుని నొక్కుకున్నాడు. అంటా బే, ఏం చేస్తావు బే అంటూ పైకి లేచి మోకాళ్ళ మీద కూర్చుని నడ్డి మీద చేతులు పెట్టింది. ఛీ దీనమ్మ జీవితం ఇన్నాళ్ళు ఒకలా మార్చింది, ఇప్పుడు ఆడుకుంటుంది. రే జై పదరా మనం హిమాలయాలకు పోదాం అని తల విదిలించాడు. నువ్వు పోతే పో, నేను రాను, అప్సరస లాంటి పెళ్ళాన్ని వదిలేసి డేరా బాబాలా డేరా వేసుకుని అందులో బతికే అవసరం నాకేం లేదు. నేను నిత్యానందుడు టైపు, మనకు కక్క ముక్కతో పాటు బేబీ అందాల విందు కూడా కావాలి అంటూ మిదిన పెదవుల మీద పెక్కిచ్చాడు సోల్గాడు. నీ అంటూ డిప్ప మీద ఒక్కటి పీకి రాక్షసి ఉండవే నీకిలా కాదు అని అమాంతం మిదినను చుట్టేసి ముద్దుల్లో ముంచెత్తాడు జై. ఇష్టంగా ముద్దులు పెడుతూనే ఐ వాంట్ యూ జై అంటూ తమకంగా అల్లుకుంది. నుదుటిన ముద్దు పెట్టి బాగా అల్లరి నేర్చావే అంటూ మెడవంపులో డీప్ కిస్ ఇచ్చాడు. నీ ప్రేమ మొత్తం నాదే జై, ఏం చేసినా నీ దగ్గరే అంటూ చెంపల మీద నిమిరింది. చెక్కిళ్ళ మీద పెదవులతో రాస్తూ ఎస్ నీ ప్రతి ఫీలింగ్ నాతోనే ముడిపడాలి, నా ప్రతి ఆలోచన నీతోనే ముగియాలి అంటూనే ఎద ఎత్తుల మీద గాఢంగా ముద్దు పెట్టి సరిగమల సరాగాలు పలికిస్తూ టాప్ టు బాటం ముద్దుల్లో ముంచెత్తాడు. ఎత్తులు కొలుస్తూనే లోతుల్లోకి దిగుతూ పెదవులతో లిక్ చేస్తూ విరహం జ్వాలలు రేగగా తమకంగా అల్లుకుంటూ నాభీలోతుని నాలుకతో కొనతో కొలిచి చిరుముద్దులు అద్ది నడుముని వీణమీటినట్లు మీటుతూనే వలపుల సరిగమలు పలికిస్తూ పైకి చేరాడు. పరవశంగా కళ్ళు మూసుకుని వణుకే పెదవులతో జై అంటూ మత్తుగా పిలిచింది. ఇరువురు పెదవులు ఏకం చేసి తన శ్వాసని అందిస్తూనే దాగిన మకరందాన్ని దోచే గండు తుమ్మెదలా మారాడు. మన్మధుడు తన శరాన్ని సంధించి సూటిగా వదలగా ఇద్దరిలో కోరికల వేడి రగిలిపోయి
పందిరి అల్లేసే తీగల్లా అల్లుకుపోతూనే ఒకరిలో ఒకరు మమేకమవుతూ ఇద్దరు కాదు ఒక్కటిగా మారిపోయారు. ప్రేమ పంచుకోవటానికి హద్దులు లేవు. ఇద్దరి మధ్య గాలి దూరడానికి అవకాశం లేక అల్లాడింది. మిథున వీక్నెస్ మైండ్లో రన్ అవుతుండగా సుకుమారమైన ఆమె దేహాన్ని లాలిస్తూనే ప్రణయపు జర్నీ అందించాడు జై. నెక్స్ట్ డే వినీల్ ఆఫీసులో ఫైల్ ముందు పెట్టి టేబుల్ మీద చేతిని అంచి వయ్యారంగా నిలబడింది ప్రియ. ఏంటే వంకర్లు పోతున్నావు, వాతం ఏమైనా కమ్మిందా అని ఫైల్ ఓపెన్ చేశాడు వినీల్. నడ్డి మీద చేతిని పెట్టి అటూ ఇటూ ఊగుతుంది సమాధానం చెప్పకుండా. పింక్ కలర్ పేపర్ మీద బ్లూ ఇంక్తో ఐ లవ్ యూ అనే అక్షరాలు వరుసగా 100 సార్లు రాసి ఉండడం చూసి మొహం చిట్లించాడు వినీల్. అతని ప్రతి ఫీలింగ్ని అబ్జర్వ్ చేస్తూ ఏంటి నచ్చిందా, మరి ఆన్సర్ చెప్పు అంది నవ్వుతూ ప్రియ. గుర్రుగా చూస్తూనే కోతిలా పళ్ళికిలించావంటే మూతి మీద కొడతా. రామకోట్లా ఇదేమైనా లవ్ కోట్ ఏంటే పాప, ఏం కోరుకుని మొదలు పెట్టావు అని వంకరగా అడిగాడు వినీల్. మెట్ట మీద బండ మనసు కరగాలని ఆ లవ్ కోట్ స్టార్ట్ చేశా. మొహం చూడు ఉడతలు పట్టేవాళ్లా అని పళ్ళు కొరికింది. సేమ్ ఫీలింగ్ ఇక్కడ కూడా. ఈ బొద్దింక మొహం దానికి పైత్యం పెరిగిందేంటా అని ముంజేయి టేబుల్ మీద ఆంచి అరచేతులు గడ్డం కింద ఆంచుకుని విచిత్రంగా చూశాడు. ఏ నీ కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళిపోయావా? మిస్ ఇండియా పోటీకి వెళ్తే కిరీటం ఎత్తుకొచ్చేటంత అందం ఉన్న నన్ను బొద్దింకంటున్నావు? అయ్ భయం లేదు నీకు అని కళ్ళెగరజేసింది ప్రియ. గోకావ్లే వీపు, నువ్వు మిస్ ఇండియా పోటీకి వెళ్ళటం గేటు కూడా దాటలేవు సోది మొహందానా. నీలాంటి ఫ్రెండ్ ఒక్కడు చాలరా బంగారం. ఏమైనా నువ్వు తోపెహే. అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు భలే డ్రామాలు చేస్తున్నావు. నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు. లైఫ్ అంటే కాంప్రమైజ్ అయ్యి లీడ్ చేసేదని కూడా తెలుసు. నీ ఆశ నెరవేరదు అది కూడా తెలుసు. అన్నీ తెలుసు నీకు, కానీ ముందుకు మాత్రం అడుగు వేయవు. ఏమనుకోవాలి చెప్పు నిన్ను? నీకే ఫీలింగ్స్ లేవని మాత్రం చెప్పకు. ఉప్పు కారం తినే ఎవరికైనా ఫీలింగ్స్ ఉంటాయి. అవి ప్రకృతి ధర్మం. ఇంకా ఎందుకీ దోబూచులాట వినీల్? ఏం సాధిద్దామని చెప్పు? మరపు అనేది మనిషికి దేవుడిచ్చిన వరం. అది నువ్వు యూజ్ చేసుకో. మిథు అంటే నీ మనసులో ప్రత్యేకమైన స్థానం ఉంది, కాదని అనను. తను నీ గమ్యం కాదురా, అర్థం చేసుకో. ఒంటరిగా బతకడం చాలా కష్టం. అది ఆడ మగ అనే తేడా లేదు. బాధ వస్తే ఆసరా అందించి ఓదార్చే ఒక మనిషి కావాలి. ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. నీ బేబీస్, నీ భార్య, అన్ని బంధాలు కావాలి. నన్నే చేసుకో అని నేను బలవంతం చేయటం లేదు. నీకు నచ్చిన వాళ్ళనే నీ జీవితంలోకి ఆహ్వానించు అని వంగి పేపర్ తీసుకుంటూ ఇది సరదాకి రాశానులే అంది ప్రియాంక. ఆమె చేతిలో పేపర్ తిరిగి లాక్కుని అంటే సరదాకి కూడా ఐ లవ్ యూ చెబుతారా అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు వినీల్. నేను సీరియస్గా చెప్పినా స్పందించవు కదా అంటూ మూతి తిప్పింది. అంటే గాడిది ఎగ్గు ఎలిఫెంట్ లెగ్గు అని మంటగా అంది. ఈ వెకిలి వేషాలే మానుకో అని ఉరిమి చూశాడు. మానుకోను. ఏం చేస్తావు అని దబాయింపుగా అడుగుతూ ఒక అడుగు ముందుకు వేసి టేబుల్ తగిలి అబ్బా అంటూ అరిచింది. మరి ఇదే అతిగా ఆవేశపెడితే ఇలాగే దూల తీరుతుంది అని నవ్వి సీట్ నుండి లేచి ఏదీ తగిలిందా అంటూ వంగబోయాడు వినీల్. గబుక్కున వెనక్కి జరిగి తల అడ్డంగా ఊపింది వద్దంటూ ప్రియ. చిన్నగా నవ్వి చూస్తే ఏమవుతుందే అని కళ్ళు ఎగరేశాడు. ఏమీ కాదు గాని నా పేపర్ నాకు ఇచ్చాయి అని చేతిని చాపింది. ఇస్తే ఏం చేసుకుంటావు? మార్కెటింగ్ సెక్షన్లో గుండు హనుమంతరావు ఉన్నాడు, వాడికి ఇచ్చుకుంటా. ఏం నువ్వు ఓకే చెప్పకపోతే మనకు మగాడే దొరకడా ఏంటి? ప్రియమ్మ ఇక్కడ అందంలో అప్సరస, ఏమనుకున్నావో అంటూ వయ్యారాలు పోయింది. ఏంటి నువ్వే అప్సరసే అని దీర్ఘాలు తీస్తూ ఒక అడుగు ముందుకు వేసి నువ్వు గుండును చేసుకుంటే నన్నెవరు చేసుకుంటారే అని నవ్వాడు వినీత్. జోక్స్ వేయక బాబు, నవ్వే ఓపిక కూడా లేదు అని మూతి ముద్దుగా ముడిచింది ప్రియ. ఆడపిల్ల ఫీలింగ్స్ మీద జోక్స్ వేసే చీప్ మెంటాలిటీ కాదే నాది. నైట్ డాడ్తో మాట్లాడాను, ఆయన ఓకే చేశారు. ఈ వీక్లో మీ పేరెంట్స్ని మీట్ అవుతా అన్నారు. ప్రియా కళ్ళు తాటికాయలంత చేసి నువ్వు చెప్పేది నిజమా అని ఆశ్చర్యంగా అడిగింది. చేతులు పట్టుకుని దగ్గరకు తీసుకుని నీకో విషయం చెప్పాలే అన్నాడు. చెప్పు, కొంపదీసి పెళ్లి చేసుకుంటే కాపురం చేయను అనే బాంబుగాని పేల్చవు కదా అని కళ్ళు టపటపా అర్పింది. నెత్తి మీద మొట్టికాయ వేసి ఇంత షుగర్ ఏంటే నీకు, చెప్పే వరకు ఆగలేవా? కింద పెదవి విల్లులా విరిచి చెప్పు వింటా అంది. నాకు కొద్ది రోజులు టైం ఇవ్వవే నా ప్రేమని పంచడానికి. అలా అని మిథుని మనసులో పెట్టుకున్నానని అనుకోకు. తన మీద ఉంది స్వచ్ఛమైన స్నేహభావం తప్ప మరో ఆలోచన లేదు, ఉండదు కూడా. ఎవరి డెస్టినీలో ఎవరు రాసిపెట్టి ఉంటే వాళ్లతో జత అవుతామని ఇప్పుడు ప్రాక్టికల్గా నమ్ముతున్నాను ప్రియా. నా మనసు కుదురుకునే వరకు కాస్త ఓపిక పడితే చాలు. ఇంతకంటే నీ నుండి ఏమీ కోరుకోను అన్నాడు వినీల్. చిన్నగా నవ్వి నేను ప్రేమిస్తున్నాను నిన్ను. నా తోడు ఉంటే ఇద్దరి ప్రేమ నేనే అందిస్తాను.
లైఫ్‌లో ఎప్పుడూ ఇలాంటి ప్రస్తావన తీసుకురాకు వినీల్. నీ సంస్కారం ఏంటో నాకు తెలియదా? ఇలాంటి సిల్లీ వాటి కోసం అస్సలు ఆలోచించకు. ఓకేనా? అంది ప్రియ. థాంక్యూ. మీ పేరెంట్స్‌తో మాట్లాడదాం సరేనా? అన్నాడు. ముందు జై వాళ్ళకి చెప్దాం పద. ఆఫీస్‌కి వెళదాం అంది ప్రియ. ఆ యారోగంట్ ఆడుకుంటాడే బాబు అంటూ మొహం విరిచాడు. పైకే అలా ఉంటాడు జై. మనసు చాలా మంచిది. తను అలా ఉంటేనే మాట వింటారు బేబీ. నువ్వు కూడా లేకపోతేనా వేళ్ల మీద ఆడిస్తారు అని నవ్వింది. సరే పద అయితే లంచ్‌కి బయటికెళ్దాం అని కార్ కీస్ తీసుకుని జై ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యారిద్దరూ. హాయ్ ఫ్రెండ్స్! నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.